బర్త్డే అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇన్వైట్ అంతే. మరి బ్యాచ్ అదే డైలాగ్. ఏమైంది? ఇష్యూ బర్త్డే ఇప్పుడు ముందే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓన్లీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళనే ఇన్విటేషన్. అవును. ఏదో అది కొంచెం కలర్ కోసం. అక్కడే చేసేవాళ్ళు వచ్చిందమ్మా అక్క. మానసక్క ఎంత తొందరగా వచ్చింది. లేట్ అయింది నాకు ఇవాళ. ఏం చేసినావు అంతగానో? అందరికి సండే కాదు. రైస్ సాంబార్ అవుతుంది మళ్ళీ. ఏమేమి చికెన్ వేసిరా? చికెన్ వేసిరా? ఇది ఒక్కసారి మూత. చాలు ఊరికే తిరిగి వాళ్ళని వీళ్ళని స్టాండ్ ఉంది కదా, పెట్టుకొని రికార్డ్ చేస్తే అయిపోతుంది కదా. చాలా మళ్ళీ కర్రీ చేస్తుంది కదా మళ్ళీ. చాలా వస్తుంది. ఆమెకి ఇవ్వలేదనం వస్తుంది. లెగ్ పీస్ ఇవ్వలేదని వెళ్ళింది. లెగ్ పీస్ తెచ్చుకొని తింటుంది పొట్టు పిల్ల. పిల్లలందరూ హ్యాపీగా తిన్నారు. లెగ్ పీస్ చూపిస్తున్నారు మంచిగా. ఈషు పాపకు కూడా లెగ్ పీస్ చాలా బాగా నచ్చిందంట. సూపర్ ఉందంట. క్రిస్పీ లెగ్ పీస్ ఎలా రెడీ చేయాలో చూడండి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారము, కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం శనగపిండి ఒక నిమ్మకాయ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో కొంచెం కర్డ్, గరం మసాలా కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ అది అలానే పెట్టేసుకోవాలి. అలా అయితే ముక్కలకి బాగా పడుతుంది. తర్వాతకి ఏం లేదు, దాన్ని డీప్ ఫ్రై చేసేసుకుంటే సూపర్ ఉంటుంది. ఫస్ట్ తినాల్సింది పిల్లలే కదండి. వాళ్ళు కొంచెం తిని మంచిగా ప్రశాంతంగా ఆడుకుంటే మనకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకని పిల్లలకి పెట్టాం. పిల్లలు తిన్నారు. పిల్లలకి తినిపించాలంటే తల పానం తోకకు వస్తుందండి మాకైతే. మీ పిల్లలు కూడా అంతేనా? మా పిల్లలు అయితే ఫుల్ అంటే ఫుల్ సతాయిస్తారు. విద్యార్థిని కొట్టురాపో. విద్యార్థిని కొట్టుకో. ఈడుంది విద్యార్థి. కొట్టు కొట్టు అంటే గట్టి కొట్టు, గట్టి కొట్టు. చూడండి ఏం రెసిపీస్ చేసామో. పూరీలు, బగారా రైస్, చికెన్ కర్రీ, సాంబార్ అండ్ లాస్ట్ కర్డ్తోటే కదా ఎండ్ చేసేది. ఇక స్టార్ట్ చేస్తున్నాం మేము పెద్దలం తినడం. పూరీలు పెట్టుకొని చికెన్ పెట్టేసుకొని ఫుల్గా తిన్నాం. మంత్లీ ఒకసారి ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుంది. మా పార్టీ ఎండ్ అయిపోయింది. థమ్స్ అప్ సండే కదా అందుకని ఇలా